హాయ్ ఫ్రెండ్స్, మనం ట్రెండింగ్లో ఉన్న 3D పికార్ట్ను ఎలా క్రియేట్ చేయాలో ఈజీగా అండ్ క్విక్గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఎడిట్ పిప్స్ అనేది సెర్చ్ చేయాలి. అది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్గా వచ్చిన లింక్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మరి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. పేజ్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనం ఇమేజ్ని ఎలా అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో అలా చూపిస్తుంటుంది మనకి ఇమేజ్. ఆ ఇమేజ్ని మనం క్లిక్ చేస్తే కొంచెం పైకి స్క్రోల్ చేసినాం అనుకో, అక్కడ ఫాంట్ 1, ఫాంట్ 2, ఫాంట్ 3 అని చెప్పేసి కొంచెం టెక్స్ట్ అనేది మనకు చూపిస్తుంటుంది. ఆ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. అదే పేజ్ని కొంచెం మనం పైకి స్క్రోల్ చేసినామంటే ప్లస్ సింబల్తోన ఒక బాక్స్ అనేది ఉంటుంది. అక్కడ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసి యాడ్ చేసేయండి. మనకు కావాల్సిన ఫోటో అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాపీ చేసుకున్న టెక్స్ట్ని అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి పక్కనే సెండ్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. మనకి 3D ఆర్ట్ అన్నది జనరేట్ అవుతుంది. 3D ఆర్ట్ అన్నది రెడీ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే దాన్ని జస్ట్ లాంగ్ ప్రెస్ చేసినామంటే మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసినామంటే ఆ ఫైల్ అనేది మన మొబైల్లో కానీ పీసీలో కానీ సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మన 3D పికార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇలా ఏమైనా కొత్త ఐడియాస్ కానీ థాట్స్ కానీ మీ దగ్గర ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇలా తెలియజేయడం వల్ల నేను కూడా వాటిని చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ మన ఛానల్ గ్రో అవుతుంది. అలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుంది. అంతేకాకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.